గోల్డ్ రేట్ ఆల్ టైమ్ రికార్డుకు చేరడం కాదు, మామూలు మనుషులకు దూరమైపోయింది. అయినా సరే గోల్డ్ని ఏదో రూపంలో కొనాలి అనుకునే వారి సంఖ్య పెరుగుతుంది. ఇందుకు గోల్డ్ ఈటీఎఫ్ల ఇన్వెస్ట్మెంట్స్ పెరిగిపోవడమే నిదర్శనంగా చెప్పొచ్చు. ఏకంగా వరల్డ్లోనే 7th ప్లేస్లోకి మన దేశం చేరిపోయిందంటే ఈ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ జోరుని అర్థం చేసుకోవచ్చు. బంగారం సిరులు కురిపించే మహాలక్ష్మికి మరో రూపం. కనక మహాలక్ష్మిని ఏ రూపంలోనైనా కొనాల్సిందే. గోల్డ్ ఆర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్. ఇందులోనే మళ్లీ ఈటీఎఫ్, గోల్డ్ బాండ్స్, రకరకాల పద్ధతుల్లో బంగారం కొనుగోళ్లలో భారత్ అగ్రభాగంలో కొనసాగుతోంది. తాజాగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో పెట్టుబడి దేశాల్లో 7వ స్థానంలో నిలిచింది. అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పబడే జపాన్, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, హాంకాంగ్లు కూడా మన వెనుకే ఉండడం గమనార్హం. గత 2 వారాలుగా బంగారం రోజువారీగా కొత్త గరిష్టాలకు ఎగబాకుతున్న సమయంలో ఈటీఎఫ్లలోనూ పెట్టుబడులు పెరుగుతూ ఉండడం విశేషం. బంగారం అంతర్జాతీయంగా ఔన్స్కు $3,871 కొత్త గరిష్ట స్థాయిని తాకింది. ప్రస్తుతం ఈ రేట్ల వద్ద గోల్డ్ రేటు అటు మన దేశంలో కావచ్చు, అంతర్జాతీయ మార్కెట్లలో కావచ్చు, ప్రాఫిట్ బుకింగ్ లోనూ కావచ్చు. తద్వారా పసిడి లోహం ధర కాస్త హెచ్చు తగ్గులకు లోను కావచ్చు. కానీ మార్కెట్లలో మాత్రం ఇంకా బలమైన డిమాండ్ కనిపిస్తోంది. లాంగ్ టర్మ్ లో గోల్డ్ రేటు ఔన్స్కి $4,000 పలుకుతుందంటున్నారు. ఇక ముందు అంచనా వేసినట్లుగా అమెరికా కూడా షట్ డౌన్ చేయడంతో ఈ ర్యాలీ ఇంకా కొనసాగవచ్చు. ఇది రేటుకు సంబంధించిన విషయమైతే, ఇక గోల్డ్ ఈటీఎఫ్ల విషయానికి వస్తే డబ్ల్యూజీసీ డేటా ప్రకారం యుఎస్లో ఈటీఎఫ్ల నిర్వహణలో ఉన్న ఆస్తులు $231.5 బిలియన్లు కాగా, యూకేలో ఈ రంగంలోని పెట్టుబడులు $77.5 బిలియన్లు, స్విట్జర్లాండ్ $43.5 బిలియన్లు కాగా, జర్మనీలో ఈ పెట్టుబడుల విలువ $40.2 బిలియన్లు, చైనాలో $22.9 బిలియన్లు, ఫ్రాన్స్లో $9.5 బిలియన్లు ఉన్నాయి. మన దేశంలోని గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ వాల్యూ $8.9 బిలియన్లుగా ఉంది. కెనడాలోనూ ఇదే విలువకి సమానమైన పెట్టుబడులు గోల్డ్ ఈటీఎఫ్లో ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు బంగారు ఈటీఎఫ్లలోకి పెట్టుబడులు $1.35 బిలియన్లు కాగా, డిమాండ్ 12.5% పెరిగింది. ప్రస్తుత త్రైమాసికంలో బంగారు ఈటీఎఫ్లలో 371 మిలియన్లు పెట్టుబడి పెట్టబడ్డాయి. వీటిలో ఒక ఆగస్టు నెలలోనే 5th లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 232.6 మిలియన్లు రాబట్టింది. ఇదే ఈటీఎఫ్ల రూపంలోని ఫిజికల్ గోల్డ్ని లెక్కిస్తే 70 టన్నులుగా తేలుతుంది. ఇంత పెద్దెత్తున ఇన్వెస్ట్మెంట్స్ రావడానికి కారణం ఒకటే, ఫిజికల్ గోల్డ్ కొనలేం. కనీసం ఇలాగైనా గోల్డ్ ర్యాలీని అందుకోవాలి అనేదే ఇందులోని కాన్సెప్ట్. అందుకే అటు డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్లలోనూ పెట్టుబడుల వరద కొనసాగుతోంది.